నమస్తే, వెల్కమ్ టు టీ10. మెగాస్టార్ చిరంజీవి వారసుడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నటి శ్యామల స్పందిస్తూ వారసుడు కొడుకే అవుతాడా, కూతుళ్లు అవ్వలేరా? నాకు ఈ వ్యాఖ్యలు అర్థం కాలేదు. చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అని ఉంటారో తనకే తెలియాలి. వారసుడు కొడుకు మాత్రమే అవ్వాలి అనే ఆలోచన నుంచి చిరంజీవితో పాటు చాలా మంది బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్ లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుంటే కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. చిరంజీవి ఇంట్లో అతడి కోడలు ఉపాసనే ఉంది. ఆమె తన బిజినెస్ ని ఎంత చక్కగా రన్ చేస్తుంది. వారసులు అనేది కొడుకు మాత్రమే కాదు, కూతురు కూడా అవ్వవచ్చు. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగిందంటే, బ్రహ్మానందం తన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మానందం. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ తన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్ళు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడవాళ్లతో ఉన్నట్టుగా అనిపిస్తోంది. చరణ్ ఇప్పటికైనా ఒక అబ్బాయిని కను. నా వారసత్వం కొనసాగాలంటే మనవడు కావాలి. కానీ చరణ్ కి మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉందంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరు చేసిన లింగ సంబంధ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 2025లో కూడా వారసుడు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మనుషులు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.